హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పూరీలు చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ వరకు మైదా, 1 కప్ వరకు సుజీ రవ్వ, 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలాగా పామేసుకోవాలి. ఇలా ఫోర్క్తో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని మిగతా పూరీలన్నీ కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసి అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కలిపెట్టుకొని 2 కప్పుల వరకు షుగర్ వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, కొంచెం కుంకుమ పువ్వు, 4-5 యాలచి దంచుకొని వేసుకొని తీగపాకం వచ్చే వరకు పాకాన్ని మరగనివ్వాలి. ఇలా తీగపాకం వచ్చేసాక మనం వేయించి పెట్టుకున్న పూరీలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి అటు ఇటు కలుపుకొని క్రిస్పీ స్వీట్